థ్యాంక్ యూ. మీ పనులు మానేసుకుని నా కోసం సమయం చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని ఇంతవరకు వేచి ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి నమస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఎన్నికలు వచ్చేసాయన్నా, ఎంతంట ఓటుకి? 5, 3, 5. శిల్ప వాళ్ళు మొత్తం ఓట్లన్నీ కొనేస్తారట కదా, ఏమన్నా నిజమేనా? మీ ప్రేమను, మీ అభిమానాన్ని కూడా కొనేస్తారట కదా, నిజమేనా? కాదు కదా అన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. మీ డబ్బులే కదా, మీ డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా. ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, వైన్ మాఫియాలు, మైన్ మాఫియాలు ఎన్ని చేయటం లేదు. మీ డబ్బులే తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి. మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటేయండి. మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా చూశారు కదన్నా. ఎవరికి వేశారు ఓట్లు? ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్ప వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే? ఒక కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా. వాళ్ళ కుటుంబంలో మీరు ఓట్లేసింది ఒక్కడికి. కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా. మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట, ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషన్ ఉండాలట, వాళ్ళ కమిషన్ తీయాలట, లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట. ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అన్నా ఇన్నా కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. ఒక కానిస్టేబుల్ ని, సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారట కదా, నిజమేనా? సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారు. ఎవరు పట్టించుకున్నారు? న్యాయం జరిగిందా? ఒక కానిస్టేబుల్ ని చంపేస్తేనే న్యాయం జరగలేదు అంటే ఇక సామాన్యునికి ఏమి న్యాయం జరుగుతుందన్నా? కానిస్టేబుల్ ని చంపింది ఎవరు? శిల్ప వాళ్ళ అనుచరులు. ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడట కదా చూడడానికి, చంపిన వాళ్ళని. ఇక వాళ్ళే చంపారంటే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒక ముస్లిం కుటుంబం మొత్తం వీళ్ళు అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని హత్యలు చేసినా, మైనర్ బాలికల రేప్ కేసులున్నా, ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా? పడలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏ అధికారం అన్నా? మీరిచ్చిన అధికారం. మీరు ఓట్లేస్తే గెలిచారు. మీరిచ్చిన అధికారంతో వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించడం సరిపోలేదు. అరాచకాలు, హత్యలు ఇవన్నీ చేస్తున్నా మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఇంకేమనాలి? యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి, హత్యలు చేసుకోండి. ఆఖరికి సొంత చిన్నాన్న విషయంలో కూడా హత్య జరిగితే